టాలీవుడ్ లో చాప కింద నీరులో విస్తరించిన డ్రగ్స్ దందాపై ఎక్సైజ్ శాఖ సిట్ ఫోకస్ పెట్టాయి. డ్రగ్స్ డీలర్ కెల్విన్ తో వ్యాపార సంబంధం ఉన్న మరికొందరు దొరకడంతో తీగలాగితే భారీ డొంకే కదిలినట్లయింది. కెల్విన్ బ్యాచ్ నుంచి సేకరించిన వివరాలతో ఇప్పటికే టాలీవుడ్ లో కొందరికి నోటీసులు జారీ చేసిన సిట్ వారిని ఎంక్వైరీ చేయడం ప్రారంభించింది. సినీ ఇండస్ట్రీలో 12 మంది సినీ ప్రముఖుల్ని 1 by 1 సిట్ ప్రశ్నిస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను విచారించిన సిట్ కీలక విషయాలు రాబట్టింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు శ్యామ్ కే నాయుడిని ప్రశ్నించనున్నారు. అందుకోసం సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలు సిద్ధం చేశారు. డ్రగ్స్ వాడుతున్నారా? మీకు ఎవరు డ్రగ్స్ అందిస్తున్నారు? రోజు ఎంత మోతాదులో తీసుకుంటారు? డ్రగ్స్ కోసం నెలకు చేసే ఖర్చు ఎంత? పూరి ద్వారానే కెల్విన్ పరిచయం అయ్యాడా? ఇలా కీలక ప్రశ్నలతో శ్యామ్ను ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు నోటీసులు అందుకున్న రవితేజ, ముమైత్ ఖాన్ హైదరాబాద్లో అందుబాటులో లేరు. మరి వీరు విచారణ సమయానికి వస్తారా లేక సమయం అడుగుతారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో సిట్ విచారణపై దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన నిన్న రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు తన తీవ్రంగా బాధించాయని చెప్పిన పూరి తప్పుడు కథనాలతో జీవితాలను నాశనం చేశారని వాపోయారు. తన తల్లి, భార్య, పిల్లలు, తమ్ముళ్లు 4 రోజులుగా ఏడుస్తూనే ఉన్నారని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే తనకెంతో ఇష్టమని, అందుకే వాళ్లపై చాలా సినిమాలు తీశారని, మీడియాలో అందరూ తనకు తెలిసిన వాళ్లే అయినా కష్టకాలంలో టార్గెట్ చేయడం బాధ కలిగించిందని అన్నారు. వ్యక్తిగతంగా తాను బాధితాయుతంగా ఉంటానని, డ్రగ్స్ విషయంలోనే కాదు మరే ఇతర విషయాల్లోనైనా ఇకపై జాగ్రత్తగా ఉంటానన్నారు. ఈరోజు సిట్ ఆఫీస్కి వెళ్ళాను నేను. అక్కడ సిట్ ఆఫీసర్స్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు. బట్ అన్నిటికీ సమాధానం చెప్పాను. కెల్విన్ ముఠాతో నాకు పరిచయం లేదని, కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. బేసికల్గా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. నేను ఎనీథింగ్ ఇల్లీగల్, నాట్ ఓన్లీ డ్రగ్స్, నేను ఎప్పుడు చేయను. నేను ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఎప్పుడు అలాంటి పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు, చేయను కూడా. అండ్ ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా సినిమాలు ఇస్తాను నేను డిపార్ట్మెంట్ గురించి. జర్నలిస్టుల మీద ప్రేమతో నేను ఇజ్రామ్ అనే సినిమా తీశాను నేను. కానీ నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ అన్ని ఛానల్స్లో ఉన్న మీడియా మిత్రులందరూ నాకు నిజంగా ఫ్రెండ్సే. నేను 1-on-1 కలుస్తాం, మేమందరం మాట్లాడుకుంటాం, కాఫీ తాగుతాం. ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళు when టైం కమ్స్ లైక్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలిసినా తెలియపోయినా కట్టుకథలు చేసి ఏవో ½ an hour ప్రోగ్రాలు చేసి నిజంగా చెప్పాలంటే జీవితాలు నాశనం చేశారు. మా అమ్మ, నా వైఫ్, నా పిల్లలు, అన్నదమ్ముళ్ళు 4 రోజుల నుంచి ఏడుస్తున్నారు. నేనే కాదు, చాలా కుటుంబాలు అందరూ. నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది. ఎందుకంటే అందరూ తెలుసు, రేపు మళ్ళీ మనం కలుస్తాం కూడా. బట్ చాలా డిస్టర్బ్ చేశారు. ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసర్లో డిసైడ్ చేస్తారు. డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ కొన్ని క్లూస్ ఇచ్చారని చెప్పారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. విచారణలో మరిన్ని ఆధారాలు దొరికాయని వెల్లడించారు. పూరి అనుమతితోనే రక్త నమూనాలు సేకరించామన్నారు అకున్. మరోవైపు డ్రగ్స్ సరఫరా చేసిన DHL, బ్లూడార్ట్, ఫెడెక్స్ కంపెనీలకు సిట్ నోటీసులు పంపినట్లు చెప్పారు. విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించారు. హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. కూకట్పల్లికి చెందిన రఘువంశీధర్ రెడ్డి, మల్లికార్జునరావు, మహేంద్ర హిల్స్ నివాసి అభినవ్ మహేందర్, అలాగే బెంగళూరుకు చెందిన క్రిస్టోఫర్లతో పాటు అరెస్ట్ అయిన వారిలో 2 నైజీరియన్లు ఉన్నారు. వీరందరినీ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 300 గ్రాముల కొకైన్, 42 గ్రాముల పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు వాడిన నిస్సాన్ సన్నీ కారును సీజ్ చేశారు. యావత్ భారతావని ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్, యూపీ అభ్యర్థిగా మీరా కుమార్ తలపడ్డ ఈ ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. తొలుత పార్లమెంట్ హౌస్లో ఏర్పాటు చేసిన
బ్యాలెట్ బాక్స్ను లెక్కిస్తారు. అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో కౌంటింగ్ చేస్తారు. 4 టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకునేందుకు 4896 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీఏలో ఉన్న పార్టీలతో పాటు టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, జేడీయూ లాంటి పార్టీలు కోవింద్కు మద్దతు తెలిపాయి. ఇక విపక్షాల ఉమ్మడి అభ్యర్థి లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేయండని చెప్పినా ఓట్ల లెక్కలు చూస్తే ఆమెకు పూర్తిగా వెనకబడినట్టు తెలుస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ బలం చూసుకుంటే 60.3% ఉంది. ఇక యూపీఏ అభ్యర్థికి 39.7% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే యూపీఏకి చెందిన దళిత నేత రామ్నాథ్ కోవింద్ విజయం దాదాపు ఖరారైనట్టే. దేశ 14వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అభ్యర్థి ఈ నెల 25వ తేదీన బాధ్యతలు చేపడతారు. ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో కిడ్నాప్ కు గురైన వైద్య విద్యార్థి అక్కాల శ్రీకాంత్ గౌడ్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి అతన్ని పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ గౌడ్ ఈ నెల 6న కిడ్నాప్ కు గురయ్యారు. ఢిల్లీ పోలీసులు శ్రీకాంత్ను ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతం నుంచి ఢిల్లీకి తరలించారు. కిడ్నాపర్లను పట్టుకునే సమయంలో ఫైరింగ్ జరిగింది. దీంతో ఒకరికి గాయాలైనట్టు సమాచారం. కిడ్నాప్ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఢిల్లీ పోలీసులు ఈరోజు శ్రీకాంత్ గౌడ్ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. తన గదికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న శ్రీకాంత్ గౌడ్ను ఈ నెల 6వ తేదీన ఆ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. అతన్ని వదిలిపెట్టాలంటే 5 కోట్లు ఇవ్వాలంటూ తను పనిచేస్తున్న ఓలా సంస్థను డిమాండ్ చేశాడు. దీనిని తొలుత సీరియస్ గా తీసుకుని ఓలా యాజమాన్యం 7వ తేదీన ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గద్వాలకు చెందిన శ్రీకాంత్ గౌడ్ సురక్షితంగా కిడ్నాపర్ల చెర నుంచి బయటపడడంతో అతడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, సీఎం చంద్రబాబు చేసిన పాదయాత్రలకు కూడా అనుమతులు ఉన్నాయన్న డీజీపీ అనుమతి కోసం చేసిన పత్రాలను ఎవరైనా వస్తే చూపిస్తామన్నారు. పాదయాత్ర కోసం ముద్రగడ సుప్రీంకోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారో అర్థం కావడం లేదన్న సాంబశివరావు తుని కేసులో ఏ ఒక్క అమాయకుడిపై కూడా కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై నిషేధం ఎత్తివేసింది ఇండిగో ఎయిర్లైన్స్. జూన్ 15న విశాఖ ఎయిర్పోర్ట్లో తమ సిబ్బందితో జేసీ దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై బ్యాన్ విధించింది ఇండిగో. తర్వాత మరో 7 ఎయిర్లైన్స్ అతనిపై నిషేధం విధించాయి. దీంతో ఇండిగో చర్యను సవాల్ చేస్తూ ఈ నెల 12న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జేసీ. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు జేసీ దివాకర్ రెడ్డి ఢిల్లీకి చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్లాల్సి వచ్చింది. ఒక దశలో బ్యాన్ ఎత్తివేయడానికి ఇండిగో నిరాకరించింది. అయితే వివాదానికి ఇండిగో ఫుల్ స్టాప్ పెట్టడంతో మిగతా ఎయిర్లైన్స్ కూడా జేసీపై నిషేధాన్ని ఎత్తివేశాయి. ఏపీలో ఈ రోజు నుంచి ఎంసెట్ 2వ విడత వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. నేటి నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం ఉందని, మొదటి విడత కౌన్సిలింగ్ కు హాజరు కాని అభ్యర్థులు రావచ్చని చెప్పారు అధికారులు. తడిబ 60లో వచ్చిన బ్రేక్ తీసుకు